ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేషనల్ హైవే 44పై ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఘోర ప్రమాదాలతో మరణ మృదంగం మోగిస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారి డేంజర్గా మారుతోంది. కొత్తూరు నుంచి అలంపూర్ టోల్ ప్లాజా వరకు 185 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి రాయలసీమ, బెంగళూరు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. నిత్యం వేల సంఖ్యలో లారీలు, బస్సులు, కార్లు, భారీ వాహనాలు, ట్రావెల్ బస్సులు ప్రయాణిస్తూ ఉంటాయి. ఉమ్మడి జిల్లా మీదుగా వెళుతున్న ఈ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. NH44పై ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 332 ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 349 మంది మృతి చెందగా 700 మందికి పైగా గాయపడ్డారు. 2023లో 230 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 243 మంది మృత్యువాత పడ్డారు. ఇక 2024లో 256 యాక్సిడెంట్లలో 273 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారి సంఖ్య వేలల్లో ఉందని చెబుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ రోడ్డు ప్రమాదాలకు కారణాలని అంటున్నారు. రహదారిపై సూచిక బోర్డులు లేకపోవడం, బ్లాక్ స్పాట్స్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. జాతీయ రహదారి భద్రతను పోలీసులు, రవాణా శాఖ గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దాబా, హోటళ్ల దగ్గర రోడ్లపైనే ఇష్టారాజ్యంగా భారీ వాహనాలు పార్క్ చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రమాదాలు తప్పడం లేదన్న వాదన వినిపిస్తోంది. మరి అక్కడ బ్యారికేడ్స్ పెడితే రోడ్డు మన డివైడర్ దాటే టైంలో వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కనుక మీరు RNB అధికారులు ఒకటి గమనించి ఈ బ్యారికేడ్లు పెట్టే విధంగా ప్రజలని రోడ్డు దాటే టైంలో మరి వెహికల్స్ స్లోగా రావాలంటే బ్యారికేడ్లు పెట్టాల్సిన సిగ్నల్స్ కూడా మరి పెట్టాలి. ఎక్కడ కూడా నువ్వు ఇక్కడ చూస్తే నేషనల్ హైవేలో ఎక్కడ కూడా సిగ్నల్స్ లేవు కనుక మరి సిగ్నల్స్ కూడా పెడితే మరి ప్రజలకు హాని జరగకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 28 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఇందులో జడ్చర్ల సర్కిల్, భూత్పూర్, కొత్తకోట, పెబ్బేర్ పోలీస్ సర్కిల్స్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తోంది. ఇక జడ్చర్ల నుంచి శంషాబాద్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో ఒక వాహనం వెనకాల మరో వెహికల్ వచ్చే పరిస్థితి. కొందరు ఓవర్టేక్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో గంటన్నరలో హైదరాబాద్కు చేరుకునేవారు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్లతో 2 గంటలకు పైగా సమయం పడుతుందంటున్నారు. ఇక జడ్చర్ల నుంచి అలంపూర్ మార్గంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అందుకే త్వరితగతిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేయడంతో పాటు ఆయా గ్రామాలు, మండల కేంద్రాల వద్ద సర్వీస్ రోడ్లు, లైటింగ్ సిస్టమ్, సిగ్నల్ వ్యవస్థలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు చెబుతున్నారు. మనం ఈ నేషనల్ హైవే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ హైవే పోతుంది జడ్చర్ల మీదుగా. ఇక్కడ తరచుగా మనం కొత్తూరు నుంచి లెక్క పెట్టుకుంటే అలంపూర్ చౌరస్తా వరకు కూడా చాలా సందర్భాల్లో ఈ నేషనల్ హైవే పైన పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది. మరి రోడ్డు నిర్మాణం 100 స్పీడ్ జరిగినప్పుడు బస్సులు 150-180 స్పీడ్లో పోతున్నప్పుడు ఆ నియంత్రణకు ప్రభుత్వం కానీ ఒక అధికారులు కానీ రోడ్డు సేఫ్టీ అధికారులు కానీ MVAలు కానీ ఏం చేస్తున్నారు అనే విధంగా ఇక్కడ కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం పైన. దీని పైన ఎంత స్పీడ్ పోతే బాగుంటుంది అనేది అక్కడక్కడ సూచికలు ఏర్పాటు చేయాలి. ఏడాదిలో ఒకసారి భద్రత వారోత్సవాల పేరుతో హడావుడి చేసే పోలీస్, రవాణా శాఖ అధికారులు సూచనలకే పరిమితమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. రహదారిపై వేగ నియంత్రణకు చర్యలు, అక్రమ పార్కింగ్లపై చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైవే మెయింటెనెన్స్పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.